ఉత్తరాంధ్రలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ విస్తృతంగా పర్యటించనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాలో సీఎం పర్యటన కొనసాగనుంది. అనకాపల్లి జిల్లాలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరై పారిశుద్ధ్యం, పరిశుభ్రతపైన ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అనంతరం విజయనగరం జిల్లాలో ప్రజాప్రతినిధులతోటి సీఎం సమావేశం కానున్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, స్థానిక సమస్యలపైన ప్రజాప్రతినిధులతోటి చర్చించనున్నారు. ఉత్తరాంధ్రలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ విస్తృతంగా పర్యటించనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాలో సీఎం పర్యటన కొనసాగనుంది. అనకాపల్లి జిల్లాలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరై పారిశుద్ధ్యం, పరిశుభ్రతపైన ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇక అనంతరం విజయనగరం జిల్లాలో ప్రజాప్రతినిధులతోటి సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, స్థానిక సమస్యలపైన ప్రజాప్రతినిధులతోటి చర్చించనున్నారు. ఉత్తరాంధ్రలో ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విస్తృతంగా పర్యటించనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాలో సీఎం పర్యటన కొనసాగనుంది. అనకాపల్లి జిల్లాలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరై పారిశుద్ధ్యం, పరిశుభ్రతపైన ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇక అనంతరం విజయనగరం జిల్లాలో ప్రజాప్రతినిధులతోటి సీఎం సమావేశం కానున్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, అదేవిధంగా స్థానిక సమస్యలపైన ప్రజాప్రతినిధులతోటి చర్చించనున్నారు. ఉత్తరాంధ్రలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఎలా అందిస్తారు. సంతోష్. సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో అయితే కనుక పర్యటన చేస్తా ఉన్నారు. అనకాపల్లి, విశాఖ జిల్లాలో పలు కార్యక్రమాల్లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రధానంగా ఇటు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చోడవరంలో పాల్గొన్న అనంతరం కూడా ఇక విశాఖలో జరిగేటువంటి బ్రిక్స్ యోజన క్రీడల మంత్రుల సమావేశాలకు అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే ఇటు ఇప్పటికే అంటే అనకాపల్లి, విశాఖపట్నంతో పాటు విజయనగరంలో కూడా ఇక పార్టీ ప్రజాప్రతినిధులతోటి, పార్టీ శ్రేణులతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తాజా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా వ్యూహాలు అమలు చేయాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి మెరుగైన పాలన అందిస్తున్నామో అన్న దానిపై అయితే కనుక ఏ విధంగా ముందుకు వెళ్లారు, ఇటువంటి అన్ని అంశాలపై కూడా కూలంకషంగా పార్టీ శ్రేణులతో అయితే సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవనున్నారు. ఇక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇక జెడ్పీ హై స్కూల్ సమీపంలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రజా వేదికలో అయితే కనుక పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటువంటి అన్ని అంశాల అనంతరం కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు సాయంత్రం విశాఖలో జరగబోతున్నటువంటి బ్రిక్స్ సదస్సులో అయితే కనుక పాల్గొనండి. ఇక రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇటువంటి అన్ని అంశాలపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు కూలంకషంగా అయితే మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి దేశాలకు సంబంధించినటువంటి మంత్రులు హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే దేశంలో ఉన్నటువంటి ఏపీ స్టేట్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అపారమైనటువంటి వనరులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా దేశ జీడిపి ఇటువంటి అన్ని అంశాలపై కూడా ఈ యొక్క సదస్సు జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉత్తరాంధ్ర పర్యటన అనేది కూడా ఎంతో కీలకంగా మారబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్రకి సంబంధించి ఇప్పటికే అనేక పరిశ్రమలు వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సైతం కూడా రీసెంట్ గా అయితే కనుక ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర అయితే కనుక మరింత బలోపేతం చేస్తే అయితే కనుక టీడీపీ అయితే అడుగులు వేయబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.